కానీ ఒక విషయం అండి, క్రిటిక్స్ వైపు వాదన ఏంటంటే ఎలా ఉంటుందంటే కోట్లు ఖర్చు పెట్టి అసలు ముందు వెనక ఆలోచన మార్కెట్ గురించి చూడకుండా కథా వస్తువు లేకుండా మీరు సినిమాలు తీసి ఎన్ని సినిమాలు ఇలా పిచ్చి పిచ్చి సినిమాలు అనేది తీస్తారు. సో మేము ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం అప్పటికైనా సినిమాలు తీయడంలో మార్పు వస్తుంది అని వీళ్ళ వైపు నుంచి వాదన. ఆ వాదన నేను అనేది సున్నితంగా వారం రోజుల తర్వాత చెప్పండి, ఈ లోపల కొన్ని రావాల్సిన డబ్బులు వస్తాయి కదా ప్రొడ్యూసర్కి. నేను అనేదండి ఆడియన్స్ పల్స్ కూడా ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీ ఒపీనియన్ రాసేస్తున్నారు అక్కడ థియేటర్లో కూర్చుని. రివ్యూ అంటే ఏంటి అర్థం అండి, మీ ఒపీనియనే కాకుండా చుట్టుపక్కల చూసిన కొంతమంది వ్యక్తుల యొక్క ఒపీనియన్స్ కూడా ఉండాలండి రివ్యూలో. దాన్ని నేను ఏకీభవించట్లేదు. సింగిల్ మైండ్ మీద మీరు రాస్తున్నారు అక్కడ థియేటర్లో సినిమా చూసి వచ్చిన వెంటనే. బట్ పూర్వం అలా లేవు. వారం రోజుల తర్వాత ఆడియన్స్ రిపోర్ట్లు కూడా కలిపి రాసేవారు. అది రాయండి అంటున్నాను. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది ఎంజాయ్ చేయొచ్చు, కొంతమంది విసుగ్గా ఫీల్ అవ్వచ్చు. ఇవన్నీ గ్యాదర్ చేసి రాయండి కాంప్రహెన్సివ్గా. నేను అనేదండి దట్ ఈస్ గుడ్ సిస్టమ్ అండి నేను అనేది మనకండి. సో 46 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న నరసింహారావు గారు ఆర్థికంగా ఎంతగా పుష్టిగా ఉన్నారో చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఇన్నేళ్లుగా ఉన్నారు ఇండస్ట్రీలో, ఇన్ని అద్భుతమైన సినిమాలు తీశారు, అందులో 90% సక్సెస్ రేట్. అవునండి. బట్ చూస్తే మీరు చాలా సింపుల్గా, చాలా ఒద్దికగా, ఏదో హైదరాబాద్లో ఒక ఇల్లు, అవునండి, 2 పిల్లలు, ఉద్యోగాలు చేసుకునే పిల్లలు, ఈ రకంగా మీరు ఇంకా మీ జీవితాన్ని కొనసాగిస్తారు. కానీ మానిటరీగా ఫైనాన్షియల్గా అవడానికి నాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయండి. ఇబ్బందులు అంటే ఇప్పుడు నేను బతకడానికి ఇబ్బంది లేదండి, బతకడానికైతే ఇబ్బంది లేదు. ఇతరుల దగ్గర ఏదో అప్పు తీసుకుని బతకవలసిన పరిస్థితి అయితే లేదు నాకు. అలాగని చెప్పి నాకు ఒక పెద్ద ఇల్లు, ఇంకో చిన్నిల్లు లేదు. చెన్నిల్లు అంటే మీరు అనుకునేది ఆశనిల్లు కాదు, నేను అనేది అద్దులకి ఇచ్చుకున్న ఇల్లు. చెన్నిల్లు అనగానే ఇక్కడ ఏంటంటే పొరపాటు. కామెడీ డైరెక్టర్ కదా, మాకు వెంటనే అదే స్ట్రైక్ అవుతుంది. భగవద్గీత అంటే ఏం చేస్తున్నారు, చనిపోయిన వాళ్ళకి వేసేది అనేది పాపులర్ చేసేసారు. తప్పది. భగవద్గీత అంటే అర్థం ఏంటంటే అండి, మనిషిలో కొన్ని రియలైజేషన్స్ రావడానికి, ఒక బ్రతుకు చక్కని సన్మార్గాన్ని చూపించడానికి, మంచి మార్గంలో ప్రయాణించడానికి భగవద్గీత. అవతల శత్రువును కూడా చిరునవ్వుతో ఎదుర్కోవడానికి భగవద్గీత తప్పించండి. ఇప్పుడు ఏం చేయిందంటే భగవద్గీత అంటే అక్కడ భగవద్గీత వేస్తున్నాడంటే పాపం ఎవరో పోయి ఉంటారా అని. అలాగే ఇప్పుడు చెన్నిల్లు అనగానే ఏమైపోయిందంటే అంటే రెండో సెటప్ అని వచ్చేసింది. కాదు నేను అనేదండి, వండడానికి ఒక పెద్ద ఇల్లు, అద్దెకి ఇవ్వడానికి ఒక చిన్నిల్లు నేను అనేదండి. సో అటువంటి ఇల్లు కూడా లేదు నాకు, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అలాగని చెప్పిన ఇతరుల మీద ఏం బతకట్లేదండి నేనండి. మాకు జరిగిన నష్టం ఏంటంటే, నాకు అప్పట్లో సినిమాలు డే అండ్ నైట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడుకున్న మా డబ్బుల్ని సక్రమంగా వసూలు చేయడానికి ఒక మనిషి లేడు వెనకాల. నేను అడగలేను, సాఫ్ట్ నేచర్. సినిమా నాకు ₹1 మాట్లాడుకుంటే నేను మ్యాక్సిమం తీసుకుంది ఎంతండి, 5 lakhs రెమ్యూనరేషన్. మ్యాక్సిమం అదే 5 lakhs. ఈవెన్ మొన్న ఎలకా మజాకా కూడా ఈ 5 lakhsలో ఎంతమంది 5 lakhs నాకు ఇచ్చారండి? వెరీ రేర్, వెరీ రేర్. పట్టుమని 10 సినిమాలు ఉంటాయేమోనండి, అంతే. మిగతా అన్ని పుక్కడుగా చేశారు. అంటే 50% ఎగ్గొట్టేయడం, ఇంకోటి చేయడం. సినిమాని రిలీజ్ ఆపడం ఇష్టం లేదు నాకు, చేయడం లేదు, వాళ్ళ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. అలాగే వెళ్ళిపోయిన పరిస్థితులేనండి. అలాగే మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి మాది. ఎవరికి కష్టం వచ్చినా కొంచెం అమౌంట్ పంపించినారు, ఉన్నంతలో కొద్దిగా ఆదుకోవడాలు, ఇలా చేయడంలో బాగా మనకి ఖర్చు ఎక్కువైపోయి ఆఖరికి మిగిలింది ఏంటంటే ఒక 3-storied బిల్డింగ్ ఇక్కడ హైదరాబాద్లో. మద్రాసులో మిగిలింది అదే బిల్డింగ్ని మళ్ళీ ఇక్కడ అమ్మేసి ఇక్కడ మళ్ళీ కట్టాను. అదే బిల్డింగు, దాని మీద ఒక రెంట్ వస్తుంది మనకి చక్కగా. ఏది ఫస్ట్ ఫ్లోర్ మీద. పిల్లలు చక్కగా సంపాదిస్తున్నారు. పిల్లలు ఎంత సంపాదించినా మనం వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ చిల్డ్రన్. వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి కదండి మనం. అయినా కూడా నా బాగోగులు, మా మిస్సెస్ బాగోగులు కూడా చూసేది మా పిల్లలే మనకండి. ఎందుకంటే వాళ్ళకి లెక్కలు తెలుసు, దీని మీద వచ్చే రెంట్ ఇంతే, వాళ్ళకి నెలకి ఎంత కావాలి, నాన్నకి అమ్మకి వాళ్ళే ఇస్తారు. అలా జరిగిపోతే వెళ్ళిపోతుంది తప్పించండి. వేరే చోట అప్పులు తిరగడం, చేయడం, అప్పులు తెచ్చుకోవడం, ఇంతవరకు నాకు జీవితంలో అప్పులు లేవండి. అదొకటి హ్యాపీ.
ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అది నాకు కానీ నా పిల్లలకి కానీ అసలు పైసా అప్పు లేదండి.